యాక్చువల్‌గా ఏంటంటే సార్, జనరల్‌గా ఏం చేస్తున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం, ఫంక్షన్‌లు చేస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం, ఒకరినొకరు పొగుడుకుంటూ కూర్చుంటున్నాం. జనాలకు బోర్ కొట్టేసింది సార్. ఈయన కోసం ఆయన పొగడడం, ఆమె కోసం ఈమె పొగడడం, ఏందిరా ఈ గోల అన్న ఫీలింగ్‌లోకి వెళ్ళిపోయారు. ఆ! సో, అలా కాదబ్బా! కొత్తగా ఏమైనా చేయాలి. ఎందుకంటే ఇన్‌స్టంట్ కనెక్టివిటీ కావాలి. అంతేగాని ఈ లాంగ్ ప్రాసెస్ వర్కౌట్ అవ్వవు. ఈ ఇన్‌స్టంట్ కనెక్టివిటీ కావాలంటే ఓన్లీ వీ హ్యావ్ ద వన్ ఈజ్ వెపన్ ద మొబైల్. మొబైల్‌లో టక్‌మని ఇలా 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 టింగ్ అని అలా చూసి ఒక నిమిషమో లేకపోతే 30 సెకండ్సో అలా వచ్చి ఎంటర్‌టైన్ అవ్వాలి ఆడు. అదే అసలు సూపర్ ప్రమోషన్. దాన్ని మించిన ప్రమోషన్ లేదు అని ఆలోచించాం. ఆలోచించి అప్పుడు ఈ రీల్స్ కాన్సెప్ట్ అన్నది మా మైండ్‌లోకి వచ్చింది. సో, మైండ్‌లోకి రాగానే ఎలా చేద్దాం? ఏదో మనం ఇది చెప్పి, ఇంకోటి చెప్పి అలా కాదబ్బా! ఇన్‌స్టింక్ట్‌గా ఏమైనా జరుగుతూ ఉండాలి. షూటింగ్ చేస్తున్నప్పుడే అక్కడేమైనా మనకు అనిపిస్తే అక్కడే మొబైల్ తీసుకొని చేసేసి ఫార్వర్డ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయ్యి అప్పుడు హీరో, హీరోయిన్లు చేస్తున్నాయి కానీ వాళ్ళు కూడా మంచిగా చేశారు రీల్స్. హీరో, హీరోయిన్లు కూడా. అలాగే ప్రసన్న గారు ఎవరో ఆర్టిస్టులు, కామెడీ ఆర్టిస్టులు వచ్చినప్పుడు వాళ్ళతో చేస్తున్నవి. అలాగే నేనేదో సార్ నాతోని ప్రసన్న గారు చేసినవి. ఇవన్నీ అప్పటికప్పుడు ఇన్స్టింక్ట్‌గా అనుకొని అలా చేసినవి. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇమ్మీడియట్ కదా వాడు వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. అంటే చాలా స్పీడ్‌గా అప్రోచ్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ రెగ్యులర్గా మనం చేసే ఫార్మాట్ ఈ ప్రెస్ మీట్లు, ఈ ఫంక్షన్స్ ఇవి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. బట్ వీటికన్నా సరే ఇవి ఎక్కువ కౌంట్ అవుతున్నాయి. ఇవి చాలా స్పీడ్‌గా వెళ్తున్నాయి. సో, నేను అనిపించింది నాకు అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూనే ఉండాలి. రేపటి రోజు మళ్ళీ ఇవి కూడా ఓల్డ్ అయిపోయి ఇంకోటి రావచ్చు. దానికి తగ్గట్టు మళ్ళీ వెళ్ళిపోవాలి మనం. ఇక తప్పదు. సో, ఈజీగా ఏది ఫాస్ట్‌గా వెళ్తుందో అన్నది ఆల్వేజ్ మనం సెర్చ్ చేయాలి. ఆ వేలో మనం సినిమాని ప్రమోట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు కూడా బాగా చేశారు. మెయిన్ ఆయనే అందులో ఉండి ఆయనే చేశారు. చాలా బాగా. ఎందుకంటే నేను మంచి గ్లామర్గా ఉంటాడు కాబట్టి మేము రౌడీలాగా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఎవరు చూడటానికి మేము అంత డేర్ చేయలేకపోయాం.